హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. మనకు ఈరోజు ఇంకొక క్వశ్చన్ గురించి తెలుసుకుందాము. క్వశ్చన్ ఏమిటంటే ఓవర్ఫ్లో టెక్స్ట్ అంటే ఏమిటి, అది ఎక్కడ యూజ్ అవుతుంది. అయితే ఓవర్ఫ్లో టెక్స్ట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందని అనుకున్నట్లయితే, ఒక పై చార్ట్లో తీసేసుకున్నాను. దాంట్లో కంట్రీస్ అండ్ సిఓజెస్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది కొంచెం పెద్దగా ఉంది. సో ఈ టెక్స్ట్ అనేది మనకు ఈ సెంటర్లోకి సెట్ కావాలంటే ఓవర్ఫ్లో టెక్స్ట్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఓవర్ఫ్లో టెక్స్ట్ ఎక్కడ కనబడుతుందంటే, మనకు డేటా లేబుల్స్లోకి వెళ్ళేసి లేబుల్ పొజిషన్లో ఇన్ సైడ్ అని ఉన్న కాడ ఇన్ సైడ్ అని పెట్టి అవుట్ సైడ్ అన్న కాడ ఇన్ సైడ్ అని సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఓవర్ఫ్లో టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ ఓవర్ఫ్లో టెక్స్ట్ ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్లో చూసేసుకున్నట్టయితే మనకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆటో అంటే ఆటోమేటిక్గా ఫిక్స్ చేసేసుకుంటుంది. రెండోది ఆన్ అన్నాం అనుకో, దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఆన్ అయిపోతుంది. ఆఫ్ అన్నాం అనుకో, బ్యాక్గ్రౌండ్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఓవర్ఫ్లో టెక్స్ట్ పవర్ BI డెస్క్టాప్లో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆ క్వశ్చన్స్ పైన మేము వీడియో చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఉంటుందండి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.